ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేపలు పట్టడానికి అయితే వెళ్ళాము. అసలు విషయం ఏంటంటే ఈ రోజు సండే కదరా, అందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ వేద్దామని అనుకుంటే ఒక్కళ్ళ దగ్గర ₹1 లేవండి. ఒక్కళ్ళ దగ్గర ₹1 లేవనేసరికి అందరం కలిసి ఫిష్ హంటింగ్ అయితే వెళ్దామని ప్లాన్ వేసి, ఇలాంటి సమయంలో మీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. చేపల వేటకు కూడా గూడ్స్ ట్రైన్ వెళ్ళటం మా వాళ్ళంతా లైన్ లో వెళ్ళి, ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారా? వెళ్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా గూడ్స్ ట్రైన్ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న బ్రేక్ అయితే వేసింది. ఎందుకంటారా, చేపలు పట్టే స్పాట్ అయితే వచ్చేసింది. మా ఫ్రెండ్స్ అయితే కలిసి ఆ చేపలు పట్టే స్పాట్ కి వెళ్ళి చేపలు అయితే పడుతుంటే వీడికి మాత్రం ఆ చేపలు పట్టడానికి కిందకి దిగడానికి నానా కష్టాలు పడుతున్నాడు. చూడండి మీరే. దాదాపు గంట నుండి గేలాలు వేసుకుని ఆ చేపల కోసం కాపు కాసుకుని ఉంటే ఒక్క చేప నాకు కనుగరించి పడిద్ది అనుకుంటే ఒక్క చేప కూడా పడలేదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా అలా కాసేపటి మా వాడికైతే ఒక చేప అయితే పడతా మొదలైంది. అప్పటి నుండి చేప పడతానే ఉన్నాయి మామ. పడ్డ ఆనందంలో పైన మా వాడైతే చూడండి ఏం చేస్తున్నాడు. వేసేసాం. మా వాడైతే ఇందాల దాకా మీరు ఆడుకున్నారు కదా, ఇప్పుడు నేను ఆడుకుంటాను నీతో రండి కర్ర పుల్లతో వాటిని కిలుకుతానే ఉన్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సాగుపోయి వల్ల కూడా చాలా రకాల చేపలు ఉంటాయి అంటారు. అందులో మీకు తెలిసిన చేపల పేర్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ. ఇంకా అలా పట్టిన చేపలను అయితే తీసుకుని మేమైతే ఇంటి దారి పట్టాం మామ. మాలో ఒక్కొక్కడు ఒక్కో రకమైన ఏషంలో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు చూసారంటే ఏంటి పరిస్థితి? నరుకుతారు. సండే అయితే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఇలా ఎంజాయ్ చేసాం మామ. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి మామ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వెళ్ళొస్తాం మరి. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మామ.